హాయ్ ఫ్రెండ్స్, హలో. ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాల గురించి మనం మాట్లాడదాం. ప్రధానంగా తీసుకుంటే రాష్ట్రీయ అంశాలు మాట్లాడుకుంటే భారతదేశంలో తొలిసారిగా హై ప్రెజర్ బెలూన్ని తొలిసారిగా విజయవాడలోని ఇందిరా పార్క్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భారతదేశానికి చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ హై ప్రెజర్ బెలూన్ అనేది భూమి నుంచి ఎంత ఎత్తులో ఎగురుతుంది, సరే ఎంత ఎత్తు వరకు వెళ్ళడం జరుగుతుందంటే 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ బెలూన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ అంటే ఏదైనా నెట్వర్క్ లేని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అక్కడ ఉన్న వెదర్ రిపోర్టు, వాతావరణం యొక్క పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయని మనం తెలుసుకోవడానికి ప్రధానంగా ఈ ప్రెజర్ బెలూన్ని తొలిసారిగా భారతదేశంలో ఆవిష్కరించడం జరిగింది. ఎన్నో దేశాల్లో ఆవిష్కరించారు, అందులో మన ఇండియాలో ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోవాలి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశంలోనే తొలిసారిగా ప్రెజర్ బెలూన్, మరి ప్రెజర్ బెలూన్ను మొట్టమొదటిసారిగా ఒక సాంకేతిక ఆవిష్కరణ కొరకు ఒక టెక్నాలజీ అంటే ప్రజెంట్ కొన్ని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ అనేది ఉండదు. మరి అటువంటి ప్రాంతాల్లో వాతావరణంలో పెను మార్పులు ఉంటాయి కాబట్టి పెను మార్పుల పైన ఈ అధ్యయనం చేస్తూ రిపోర్ట్ తొందరగా ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రధానంగా ఈ ప్రెజర్ బెలూన్ ఎక్కడ సార్ ఆవిష్కరించారంటే విజయవాడ. ఎక్కడంటే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద ప్రధానంగా పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు చేతుల మీదుగా ప్రధానంగా ఇది ఆవిష్కరణ జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రెజర్ బెలూన్ అనేది 25 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇప్పుడే మాట్లాడాం. 25 కిలోమీటర్లు పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ ప్రదేశంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాతావరణంపై అన్వేషణ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా వాతావరణ పరిశోధన మరి అదే విధంగా తీసుకుంటే వాతావరణ పరిశోధన, విపత్తు ఇప్పుడే మనం మాట్లాడాము. విపత్తు జరిగితే ఒకవేళ ఏదైనా విపత్తు సంభవిస్తే మరి విపత్తు జరిగినా లేదా సంభవించిన ఆ ఇన్ఫర్మేషన్ను 2 గంటల్లోని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. దేని ద్వారా సార్ అంటే ఈ ప్రెజర్ బెలూన్ వద్ద 2 గంటల్లో తెలుసుకోవచ్చు. అయితే ఇది జనరల్గా గాలిలోని 24 గంటలు ఒకరోజు గాలిలో ఉంటుందని నువ్వు గమనించాలి. మరి ఇది ఒక రోజు అంటే 24 గంటల్లో ఒక రోజు గాలిలో ఉండే విధంగా దీన్ని తయారు చేశారు. ప్రధానంగా సనా అనే మిషన్ పేరుతో దీన్ని ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ మిషన్ పేరు అడిగితే సనా అనే మిషన్ పేరుతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో, దేశంలో తొలిసారిగా ప్రెజర్ బెలూన్ ఎక్కడ సార్ ఆవిష్కరణ జరిగిందంటే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం. 25 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకో, చుట్టుపక్కల ఎక్కడైతే నెట్వర్క్ అనేది ఉండదో ఆ నెట్వర్క్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో చాలా ఉపయోగపడుతుంది. 25 కిలోమీటర్ల పైకి వెళ్ళిన తర్వాత వాతావరణంపై పరిశోధన చేస్తుంది. అదేవిధంగా రాబోయే విపత్తులని తొందరగా తెలుసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు 2 గంటల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. 24 గంటల గాలిలో అనేది ఉంటుందని గమనించాలి. దీనిపైన ప్రధానంగా ఇంకా అన్వేషణ జరుగుతుంది. 24 గంటలు కాదు, కొన్ని నెలల పాటు దీన్ని డైరెక్ట్గా ఆన్ ఎయిర్లో ఉంటూ ఏ రోజుకి ఆ రోజు వాతావరణ ఇన్ఫర్మేషన్ను ఇటువంటి టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. ప్రెజర్ బెలూన్ని గుర్తుపెట్టుకోండి సార్. ఇది రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. నెక్స్ట్ మనకి జాతీయ అంశాల గురించి మనం మాట్లాడదాం సార్. మరి జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం ఏంటి సార్ అంటే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది.
దానికి ముందు సుప్రీంకోర్టు గురించి కూడా మాట్లాడదాం సార్. ప్రజెంట్ భారత సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది. జనరల్గా సుప్రీంకోర్టు అనేది గమనించాలి జాతీయ అంశాలు. మరి జాతీయ అంశాల్లో ప్రధానంగా సుప్రీంకోర్టు మరి భారత సుప్రీంకోర్టులో ప్రజెంట్ కెపాసిటీ 33+1 అంటే 34 మంది కలరు. ప్రజెంట్ కెపాసిటీ మాట్లాడుకుంటే 33+1 34. ఇది మన కెపాసిటీ, ఉండవలసిన కెపాసిటీ అది. దాన్ని 38కి పెంచనున్నారు. అది పక్కన పెడితే మరి ప్రధానంగా తీసుకుంటే ఒక ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు భారత సుప్రీంకోర్టులో. అతను 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఎవరో జస్టిస్ సూర్యకాంత్ అని గుర్తుపెట్టుకోవాలి. 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. మరి ప్రధానంగా తీసుకుంటే ఈ సుప్రీంకోర్టు ఒకప్పుడు కలకత్తాలో ఉండేది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టుని కలకత్తాలో ఏర్పాటు చేశారు. తర్వాత ఫెడరల్ కోర్టుగా మారింది. తర్వాత ఢిల్లీకి తరలించారు 1950లోని. ఎప్పుడైతే ఢిల్లీకి తరలించారో అప్పుడు మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా ప్లస్ 7 న్యాయమూర్తులు, అయితే 1+7 8 మెంబర్స్తో ఉండేది. సుప్రీంకోర్టు ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు కెపాసిటీ 33+1. ప్రజెంట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అని మాట్లాడాం. మరి ఏంటి సార్ వార్తల అంశాలు సుప్రీంకోర్టు మీద మనకి ఏమొచ్చింది సార్ అంటే, సుప్రీంకోర్టుకు 5 మంది న్యాయమూర్తులు ఎంపిక జరుగుతుంది. జనరల్గా భారత సుప్రీంకోర్టులోని కొత్తగా 5 ఈరోజు సుప్రీంకోర్టు ప్రధానంగా తీసుకుంటే సుప్రీంకోర్టు కొలీజియం అంటే ప్రజెంట్ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఈరోజు మనకి ఒక విషయం చెప్పడం జరిగింది. త్వరలో 5 న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకి రానున్నారు. అయితే ఓకే, కొత్త న్యాయమూర్తులు 5 వస్తారు, బాగానే ఉంది. మరి సుప్రీంకోర్టులో ఇంతవరకు ఎంతమంది మహిళలు న్యాయమూర్తులుగా పనిచేశారంటే, ప్రజెంట్ భారత సుప్రీంకోర్టు ఢిల్లీలో ఒకే ఒక మహిళ న్యాయమూర్తి సేవలు అందిస్తున్నారు. మరి ఆవిడ పేరే జస్టిస్ బివి నాగరత్నం. జస్టిస్ బివి నాగరత్నం కర్ణాటక. అప్కమింగ్ భవిష్యత్తులో భారతదేశానికి మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి పదవిని కూడా చేపట్టనున్న మొట్టమొదటి మహిళ కూడా ఈవిడే అవుతుందని నువ్వు గమనించాలి. ఎవరు? జస్టిస్ బివి నాగరత్నం. ఇంతవరకు భారతదేశంలో 53 పనిచేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా. 53వ వ్యక్తి పనిచేస్తున్నారు సూర్యకాంత్ గారు. అందరూ పురుషులే, మహిళ ఎక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయలేదు. భవిష్యత్తులో 2027లో రాబోతున్నారు జస్టిస్ బివి నాగరత్నం. ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఎలక్టెడ్ ఇన్ ద సుప్రీంకోర్ట్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. అయితే ఓకే, ప్రజెంట్ భారత సుప్రీంకోర్టులో ఒకే ఒక మహిళ ఉన్నారు, బివి నాగరత్నం. మరొక మహిళ రాబోతున్నారు. అంటే ప్రస్తుతం భారత సుప్రీంకోర్టులో ఈరోజు సూర్యకాంత్ కొలీజియం ప్రకారం తీసుకుంటే 5లో ఒక లేడీ ఉంది. అంటే ఈ 5 వస్తే భారత సుప్రీంకోర్టులో మహిళలు ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు అడిగితే 2 ఉన్నారు. ఇంతవరకు భారత సుప్రీంకోర్టులోని ప్రధానంగా ఎంతమంది మహిళలు అంటే ఇప్పుడు రాబోతున్న వ్యక్తితో కలుపుకుంటే ప్రజెంట్ అయితే బివి నాగరత్నం 11వ మహిళ, రాబోతున్న వ్యక్తి 12వ మహిళ. అంటే సుప్రీంకోర్టులో మొత్తం మహిళలు ఇంతవరకు అప్కమింగ్ రాబోతున్న మహిళతో కలుపుకుంటే 12th పర్సన్, 12వ నెంబరు. మరి మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బేబీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు ప్రధాన అంశాలు. ఒకసారి బోర్డుపై చూద్దాం. మరి ప్రధానంగా తీసుకుంటే సుప్రీంకోర్టు అన్నాం. మరి సుప్రీంకోర్టుకి త్వరలోని 5 కొత్త న్యాయమూర్తులు 5 రానున్నారు. ఎందుకంటే ప్రస్తుతం భారత సుప్రీంకోర్టులోని 6 ఖాళీలు ఉన్నాయి సార్. 6 ఖాళీలు అనేవి ఉన్నాయి. మరి ఫిల్ చేయాలి కాబట్టి ఒక 5 అపాయింట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు జనరల్గా 32 మంది న్యాయమూర్తులు 32 మంది న్యాయమూర్తుల్లోని ప్రజెంట్ భారత సుప్రీంకోర్టులోని 34 ఫిల్ అయ్యలేదు. 32 మంది న్యాయమూర్తుల్లోని ఒకే ఒక మహిళ న్యాయమూర్తి ఉన్నారు. ఒకే ఒక మహిళ, ఆవిడే బివి నాగరత్నం అని గుర్తుపెట్టుకోవాలి. బివి నాగరత్నం. మరి ఇప్పుడు కొత్తగా రాబోతున్నారు. ఈ కొత్తగా రాబోతున్నారు మనం తీసుకుంటే ఈ బివి నాగరత్నం, ఈమె కొత్తగా రాబోతున్న వ్యక్తి ఎవరు సార్ అడుగుతారో గుర్తుపెట్టుకోవాలి. మోహన. కొత్తగా ఒక 5 రాబోతున్నారన్నాం. 5లో రాబోతున్న మహిళ ఎవరంటే మోహన. ఈ మోహన అనే మహిళతో కలుపుకుంటే
సుప్రీంకోర్టులోని మొత్తం 12 మంది మహిళలు ఇంతవరకు న్యాయమూర్తులుగా పనిచేశారు. మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బేవి. ప్రజెంట్ త్వరలో రాబోతున్న 12వ మహిళ ఎవరంటే మోహన. అదేవిధంగా తీసుకుంటే 11వ మహిళ ఎవరంటే బివి నాగరత్నం. గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మనం ఒక విషయం గమనించాలి. 2021 ఆగస్టు 17వ తారీఖున ప్రజెంట్ 2026 మే నెల ఈరోజు. కాబట్టి 2021 ఆగస్టు 17 అన్నాను. మరి అప్పుడు భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఎన్వి రమణ. నూతనపాటి వెంకట రమణ, ఇతను తెలుగు వ్యక్తి సార్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే రెండవ తెలుగు వ్యక్తి. జస్టిస్ కోకా సుబ్బారావు మొదటి వ్యక్తి. సుప్రీంకోర్టుకు దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణ. సుప్రీంకోర్టుకి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే తండ్రి కొడుకుల్లో తండ్రి. మరి తండ్రి కొడుకులు ఇద్దరు పనిచేసారు, వాళ్ళు నీకు ముందు తెలియాలి. డివై చంద్రచూడ్ కొడుకు పేరు, వైవి చంద్రచూడ్ తండ్రి పేరు. ఆ వైవి చంద్రచూడే సుప్రీంకోర్టుకి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి. వాళ్ళ కొడుకే డివై చంద్రచూడ్. తండ్రి కొడుకులు పనిచేశారు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా. సరే, మనకు కావాల్సింది సుప్రీంకోర్టుకి 12వ మహిళగా త్వరలో రాబోతున్న వ్యక్తి ఎవరంటే మోహన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు? మోహన్. అయితే ఓకే, 2021 మే 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఎన్వి రమణ. అప్పుడు ఈయన 9 మందిని, ఆ టైంలోని 9 మంది న్యాయమూర్తులు పేర్లు సిఫార్సు చేయడం జరిగింది. ఎవరు? ఎన్వి రమణ నేతృత్వంలో ఉన్న కొలేజియం. మరి తర్వాత 2026 మే నెలలో తీసుకుంటే ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్. మరి ఈ సూర్యకాంత్ అనే వ్యక్తి నేతృత్వంలోని ఇతర కొలీజియంలోని ఒక 5గురును 2026 మే నెలలోని సూర్యకాంత్ భారతదేశానికి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఈయన కొలీజియంలో ఒక 5గురు. అంటే గరిష్టంగా 9 మంది, ప్రజెంట్ 5గురు. ఇదే సార్ సుప్రీంకోర్టులో ఒక్కసారి ఇంతమందిని అపాయింట్మెంట్ చేయడం, కొలీజియం జారీ చేయడం. ఇదన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ సుప్రీంకోర్టుకి రాబోతున్న మహిళ 12వ మహిళ ఎవరంటే మోహన అని గుర్తుపెట్టుకోవాలి. 11వ మహిళ ప్రజెంట్ ఉన్నారు బివి నాగరత్నం. ఇది సుప్రీంకోర్టు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకో. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ మనకి ప్రధానంగా తీసుకుంటే జాతీయ అంశాల్లో ప్రధానంగా మరొక అంశం మనం చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎప్పుడైతే ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ళ పూర్తయింది. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవిని ఎప్పుడు చేపట్టారు సార్ అంటే 2014 మే 26న ప్రధానమంత్రి పదవి చేపట్టారు. 2026 మే 26 నాటికి, మొన్నటికి సార్, నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి ముందు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మోడీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్కి పనిచేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. అంటే భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం. చాలా ఎక్కువ కాలం పనిచేశాడు. మరి రోజుల పరంగా తీసుకుంటే నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. దీనితో పాటు ఇదే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే ఒక ప్రభుత్వము ఏదైనా తీసుకుంటే ప్రధానంగా ఎక్కువ రోజులు పనిచేసిన ఒక గవర్నమెంట్, మనం ఏమంటామంటే ఇక్కడ ఎక్కువ రోజులుగా పనిచేసిన అంతే అధికారం అన్నాక సరిపోదు, ఎక్కువ రోజులు పనిచేసిన ఒక ప్రభుత్వ ఏదైతే తీసుకుంటే మన ప్రజా సేవకు చెందిన ఒక నాయకుడు ఎవరంటే అదే నరేంద్ర మోడీ గారు. అంటే ఇతను ఎక్కువ రోజులు పనిచేశారు, 12 ఏళ్ళ పూర్తయింది సార్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి 32 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు తీసుకున్న వ్యక్తి. మరి ఇటీవలి కాలంలో ప్రధానంగా తీసుకుంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు అగ్రికోల్ అవార్డు కూడా ఇచ్చారు. మరి నిన్న మనం మాట్లాడుకున్నాం, భారతదేశానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు
గ్రామీణ అభివృద్ధి వ్యవసాయ శాఖ మెయిన్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా ఈయనపైన ఒక పుస్తకాన్ని కూడా రాశారు, నరేంద్ర మోడీ పైన. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ 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 ఇంపార్టెంట్ ప్రధాన అంశాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ప్రధానంగా ఈ అంశాలని మాట్లాడాం. ఇప్పుడు జాతీయ అంశాల్లోని మరొక పథకాన్ని గురించి మాట్లాడదాం. ఆ పథకం పేరే సార్థక్ పీడిఎఫ్ పథకం అంటాం. సార్ ఏంటి సార్ పీడిఎఫ్ అంటే? ప్రధానంగా తీసుకుంటే ఈ పథకానికి పూర్తి పేరు ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థ, పీడిఎఫ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. దీనిని మరొక 5 సంవత్సరాలు పొడిగిస్తున్నాము. అంటే 2031 వరకు ఈ వ్యవస్థను 2031 మార్చి వరకు పొడిగిస్తున్నాము. దీనికి 25,530 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాము అని ప్రధానంగా మనకి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకో, ప్రజా పంపిణీ వ్యవస్థ అనగానే మనకి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆహార ధాన్యాలు రవాణా. ఇటువంటి ప్రక్రియ ఆహార ధాన్యాలు రవాణా అంటే సార్థక్ ప్రజా పంపిణీ వ్యవస్థ అనే పథకమును కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈరోజు అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వర్యులు అండ్ రైల్వే మినిస్టర్, ఆయన కూడా నిన్న మీటింగ్లో ఆయన మోడీ సమీక్షలో పాల్గొనడం జరిగింది. కాబట్టి 2031 మార్చి వరకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఇప్పటి నుంచి ఇంతవరకు పొడిగిస్తున్నామని చెప్పడం జరిగింది. అందులో అశ్విని వైష్ణవ్ గారు ముఖ్యంగా దీనిపైన ఎక్కువగా మాట్లాడడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, సమాచార ప్రసార శాఖ మంత్రి వర్యులు అండ్ రైల్వే మినిస్టర్. దానికి ఎన్ని కోట్లు సార్? 25,530 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆహార ధాన్యాలు రవాణా వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పటి వరకు పొడిగించాలని అడుగుతాడు సార్. మరి నెక్స్ట్ తీసుకుంటే ప్రధానంగా మనకి క్రీడలు వెరీ 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 ఇంపార్టెంట్. క్రీడా విశేషాలు గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్. మరి క్రీడల్లో ప్రధానంగా ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్, ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్. మరి ఎవరైతే ఇందులోని గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ సాధించారో వాళ్ళు నెక్స్ట్ జరగబోయే ఆసియా పారా అథ్లెటిక్, నెక్స్ట్ జరగబోయే ఏషియన్ ఏవైతే ఉన్నాయో పారా ఆసియా క్రీడలు ఉన్నాయో వాటికి అర్హత సాధించారు. పారా ఆసియా క్రీడలైతే ఏమున్నాయో ఆ క్రీడలకు అర్హత సాధించారు ఒక 5 వ్యక్తులు. ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్ అనగానే ప్రధాన గుర్తు రావాలి, ఇవి బెంగళూరులో జరిగాయి సార్. ఏ వేదిక అంటే బెంగళూరులోని ప్రధానంగా జరిగాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరెవరికి ఏ పథకాలు వచ్చేసిస్తే ప్రధానంగా జీవన్జీ దీప్తి, ఈ జీవన్జీ దీప్తికి స్వర్ణ పథకం రావడం జరిగింది. 400 మీటర్లు రన్నింగ్ అంటే పరుగు పందెంలోని స్వర్ణ పథకం రావడం జరిగింది జీవన్జీ దీప్తి. గుర్తుపెట్టుకో, ఈ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్ బెంగళూరులో జరిగాయి. వీళ్ళు ఎవరైతే పథకాలు సాధించారో నెక్స్ట్ జరగబోయే ఈ పారా ఏషియన్ క్రీడలకు వీళ్ళు అర్హత సాధించారు. వీళ్ళ పేర్లు కూడా నామినేట్ చేయడం జరిగింది. మరి రెండో వ్యక్తి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా అకీరా నందన్, అంటే పవన్ కళ్యాణ్ కొడుకు పేరు కూడా అకీరా నందనే కాబట్టి అలాగని గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ స్వర్ణం వచ్చింది, ఎటువంటి మార్పులు లేవు సార్. ఇక్కడ సేమ్ 400 మీటర్లు, అదేవిధంగా పరుగు పందెము అంటే రన్నింగ్. సింపుల్గా చెప్పాలంటే ఆర్ అని రాస్తాను, ఆర్ మీన్స్ రన్నింగ్ విభాగంలోనే. తర్వాత మూడో పేరు మనం తీసుకుంటే ప్రధానంగా రవి కిరణ్ ప్రధానంగా తీసుకుంటే సార్, రవి కిరణ్కి రజితం వచ్చింది. ప్రధానంగా లాంగ్ జంప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి రవి కిరణ్. తర్వాత నాలుగోది తీసుకుంటే సంజయ్ రెడ్డికి కాంస్యం వచ్చింది డిస్క్ త్రోకి అనే గేమ్కి రావడం జరిగింది. తర్వాత ఐదో పేరు తీసుకుంటే సార్ కనకప్ప
కనకప్ప నీలం. ఏ పథకం వచ్చిందంటే కాంస్యం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా రన్నింగ్ ఆర్ పెడతాను అంటే రన్నింగ్ పరుగు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలాగా ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్ అనేది బెంగళూరులో జరిగింది. ఇందులోని పవన్ కళ్యాణ్ కొడుకు పేరు మనం మాట్లాడుకుంటే అకిరానందన్ రన్నింగ్ స్వర్ణం. మరి అదేవిధంగా మనకు తెలిసిందే రవికిరణ్ కావచ్చు, సంజయ్ రెడ్డి కావచ్చు, కనకప్ప నీలం కావచ్చు, జీవన్ దీప్తి కావచ్చు. వీళ్ళు నెక్స్ట్ జరగబోయే పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించారని మనం గుర్తుపెట్టుకోవాలి సార్, మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అని అంటారు.